where total number of images equal to prompt how many number of images you want. అలా అని యూజర్ని అడుగుతుంది. యూజర్ని అడిగిన వెంటనే యూజర్ ఎంటర్ చేస్తాడు. ఆ నెంబర్ వచ్చి దీంట్లో స్టోర్ అవుతుంది. And we run this, it will ask 10 ఎంటర్ చేస్తే కన్సోల్ లాక్ చేయలేదా? చేశాను కదా. సో ఇప్పుడు మనం 10 ఇమేజ్ లీడ్ క్రియేట్ చేయాలి. అది మన టాస్క్. సో నేను చెప్పిన యూఆర్ఎల్లో ఓకే, ఫస్ట్ నుంచి ఇమేజ్ వస్తుంది. సో కాపీ చేసుకోండి ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ని. ఫర్ I equal to 0 లేదా 1, I less than or equal to నెంబర్ ఆఫ్ ఇమేజెస్. ఎన్ని ఎంటర్ చేస్తే అన్ని I ప్లస్ ప్లస్. ఇప్పుడు డాక్యుమెంట్ వేర్ మై ఇమేజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ img document dot body dot append child of my img. సో మనం దీన్ని రన్ చేసి చూసామంటే 10 ఎంటర్ చేసిన వెంటనే ఎలిమెంట్స్లోకి వెళ్ళి చూసామంటే బాడీ లోపల రిఫ్రెష్ అవి 20 ఇన్సైడ్ బాడీలో 20 ఇమేజెస్ వచ్చేసింది. ఇప్పుడు మై ఇమేజ్ డాట్ సెట్ అట్రిబ్యూట్ సోర్స్ యూఆర్ఎల్ వచ్చి ఇది అడ్రస్ కానీ మనకి ఇక్కడ 1 బదులు I పెట్టేయాలి. అప్పుడేమవుతుంది అడ్రస్ 1.jpg. మేబీ నాకు 100 ఇమేజెస్ కావాలా. ఈవెన్ మీరు ఎన్ని ఇస్తే అన్ని ఇమేజెస్. ఇఫ్ ఇట్ ఈస్ 1000 అంతే, 100 పైన లేనట్టుగా ఉంది దాని దగ్గర. అందువల్ల అది బ్లాంక్ వస్తుంది. మేబీ 100 దాని దగ్గర ఉండేది. రిఫ్రెష్. ఓకే, అదే మరి టేబుల్ కానీ డిబ్లు కానీ సపోజ్ దీని ఏదైనా మనం కొద్దిగా బ్యూటిఫుల్గా పెట్టాలి అనుకుంటే మార్జిన్ వీటి చోట్ల అడ్జస్ట్ చేసి ఇమేజ్ గ్యాలరీ లాగా పెట్టుకోవచ్చు మనం. సో ఇట్లా ప్రతి ఒక్క దాన్ని, ప్రతి ఒక్క HTML ఎలిమెంట్ని మనం డైనమిక్గా క్రియేట్ చేయొచ్చు. ఇంకా నేను డిలీట్ చేసేది చెప్పలేదు, అప్డేట్ చేసేది చెప్పలేదు, ఏమది క్రియేట్ చేసేది చెప్పలేదు, ఓన్లీ రీడ్ చేసేది మాత్రం నేను నేర్పించినాను.
So now let's go back to the previous topic. సో ఇప్పుడు క్రియేట్ చేయడం అనే దానిపైన ఐడియా వచ్చిందా? డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ద్వారా ఇమేజ్ని కానీ పారాగ్రాఫ్ కానీ మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నా దగ్గర where all products సో ఇప్పుడు నా దగ్గర ప్రోడక్ట్స్ అనే ఒక అర్రే ఉంది. ఒక్కొక్క దాంట్లో ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్, టోటల్గా మన దగ్గర ఈ 5 ఆబ్జెక్ట్లోని డేటాని నేను టేబుల్లో డిస్ప్లే చేయాలి. అది నా రిక్వైర్మెంట్. సో ఆల్ ప్రోడక్ట్స్ డాట్ ఫర్ ఈచ్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇది ఒక్కొక్క ప్రోడక్ట్ని తెచ్చుకుంటుంది మరియు దానికి ఇండెక్స్ తెచ్చుకుంటుంది. కరెక్ట్గా తెచ్చుకునిందా లేదని ఒకసారి వెరిఫై చేసి చూసేద్దాం. సో కరెక్ట్గా తెచ్చుకున్నది. సో ఇప్పుడు దాన్ని మనం ఎలా డిస్ప్లే చేయబోతున్నాం? ఒక టేబుల్ రాసి ఆ టేబుల్ లోపల టేబుల్ హెడ్డింగు, టేబుల్ బాడీ, టేబుల్ హెడ్డింగ్లో ఒక టీఆర్, టీహెచ్ ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క ఆబ్జెక్ట్లో ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి? 5 ఉన్నాయి. సో 5. సో దీనికి ఐడి, నేమ్, డిస్క్రిప్షన్, ప్రైస్, ఫైనలీ ఇమేజ్.
తర్వాత టేబుల్ బాడీలో కూడా టేబుల్ రో ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయి? 5 టీడీలు 5. దీంట్లో ID 1, నేమ్ ల్యాప్టాప్, డిస్క్రిప్షన్ ఇది, ప్రైస్ ఇది, అండ్ ఫైనల్లీ లేదా ఇమేజ్ పెట్టాలనుకుంటే ఇమేజ్. ఇలా మనం టోటల్గా 5 రోలు పెట్టాలా. ఇది ఫస్ట్ ఇది డిస్ప్లే చేసేసినాను. మళ్ళీ అదేలాగా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలాంటి టేబుల్ని మనం జావా స్క్రిప్ట్ ద్వారా క్రియేట్ చేయబోతున్నాం. కాబట్టి కన్ఫ్యూషన్ లేకుండా చూడండి. సో మొత్తం టేబుల్ని నేను కమెంట్ చేసేస్తాను. ఫస్ట్ ఇక్కడికి వెళ్తాను. సో ఫస్ట్ నాకు టోటల్గా ఒక హెడ్ సెక్షన్ కావాలి, 5 రోస్ కావాలి. ఓకే, సో ఫస్ట్ ఓకే ఒక పని చేద్దాం. అయితే టేబుల్ అలానే ఉండని, టేబుల్ హెడ్డింగ్ని అలానే పెడతాము. ఓన్లీ బాడీని మాత్రం మనం క్రియేట్ చేస్తాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. దీనికి ఐడి మై టేబుల్ బాడీ. where my tr equal to document dot of tr. అలా క్రియేట్ చేసినటువంటి టీఆర్ని బాడీలోకి అటాచ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి మై టేబుల్ బాడీ dot append child సో దీన్ని ఇన్స్పెక్ట్ చేసి చూస్తే టేబుల్ లోపల టేబుల్ బాడీ లోపల ఇప్పుడు ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనం లూప్ చేసి ఆ ఆబ్జెక్ట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉంటే అన్ని టీడీలు క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ని లూప్ చేయాలంటే ఏం లూప్ వాడాలి? ఆబ్జెక్ట్ కోసం మనం ఫర్ ఇన్ లూప్ వాడాలి. సో ఫర్ ఏ ఇన్ ప్రోడక్ట్ వేర్ టీడీ. దీన్ని మై టీఆర్లో పెట్టాలి. మై టీఆర్ డాట్ అపెండ్ చైల్డ్ మై టీడీ. మై టీడీ డాట్ ఇన్నర్ HTML ప్రోడక్ట్ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు నేను ఒక 10 సినారియోస్ ఇస్తాను, 10 డిఫరెంట్ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు వాటిని ఇట్లా టేబుల్లో డిస్ప్లే చేసి ప్రాక్టీస్ చేయండి. ఇది రీడ్ చేయడం బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని క్రియేట్ ఎలా చేయడం అని నేను నేర్పిస్తాను. అంటే ఫంక్షన్
డిస్ప్లే ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎందుకు రాలేదు? ఫంక్షన్ లోపల పెట్టాను నేను దీన్ని, ఇక్కడ రావట్లేదు. చెప్పు ఫంక్షన్ లోపల పెడితే ఎందుకు రాలేదు? నీ చేతులు కట్టేసి అన్నం పెట్టేస్తాను నేను. ఫంక్షన్ కాల్ చేస్తే కదా వర్క్ అవుతుంది. నేను ఫంక్షన్ కాల్ చేయలేదు కదమ్మా. ఈ ఫంక్షన్ని ఓకే, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? సో ఇప్పుడు నేనేం చేస్తాను, టేబుల్ పైన ఒక బటన్ పెట్టి షో ప్రోడక్ట్స్ ఆన్ క్లిక్. సో ఇప్పుడు ఎందుకు రాలేదు? ఆ బటన్ క్లిక్ చేసే కదా వస్తుంది, క్లిక్ చేయకపోతే రాదు కదా. సో నెక్స్ట్ ఏం చెప్తానంటే, నేను మీకు 5 ఆబ్జెక్టులు ఉన్నాయి కదా, 5 ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ చేస్తాను. ఇంకో ఆబ్జెక్ట్ యాడ్ చేసి మళ్ళీ ఆ ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఆ ఫంక్షన్ కాల్ చేసే సమయానికి అర్రే లోపల 5 ఉంటే 5 డిస్ప్లే అవుతుంది. నేను ఒకటి యాడ్ చేస్తున్నాను కాబట్టి ఎన్ని ఉంది? ఇప్పుడు 6 ఉంది కాబట్టి ఆడ ఎన్ని డిస్ప్లే అవ్వాలి? సో దట్ ఈస్ క్రియేట్ అండ్ రీడ్. అంటే యాడ్ అండ్ షో ప్రోడక్ట్స్. సో నేను ఇప్పుడు డైరెక్ట్గా డిస్ప్లే ప్రోడక్ట్స్ అనే ఫంక్షన్ కాల్ చేసినాను అని అనుకో, ఇక్కడికి వెళ్ళి ఆల్ ప్రోడక్ట్స్ లోపల డాట్ పుష్ ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్ డిస్ప్లే అవుతుంది మనం క్లిక్ చేస్తే, ఎందుకంటే నేను ఒకటి ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ డైరెక్ట్గా ఫంక్షన్లో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేయకుండా నేనేం చేస్తానంటే HTML నుంచి మనం డేటా తీసుకొచ్చి అర్రే లోపలికి పుష్ చేసి మరలా సేమ్ ఫంక్షన్ కాల్ చేస్తాం. ఆ ఫంక్షన్ కాల్ చేసే సమయానికి అర్రే లోపల ఎన్ని ఆబ్జెక్టులు ఉంటే అన్ని డిస్ప్లే చేయడం దాని డ్యూటీ. నువ్వు ఆ ఫంక్షన్ కాల్ చేసే సమయానికి అర్రే లోపల నేను 10 ప్రోడక్ట్లు పెట్టున్నాను అనుకో, ఒకటి డిలీట్ చేసి ఉన్నాను అనుకో, సో అప్పుడు 9 డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే చేయడం కోసం ఆ ఫంక్షన్ రాసుకుంటాము. ఆ ఫంక్షన్ని యాడ్ చేసిన తర్వాత నాకు కాల్ చేయి, డిలీట్ చేసిన తర్వాత నాకు కాల్ చేయి. నువ్వు కాల్ చేసే సమయానికి అక్కడ ఎన్ని ఉంటే, దట్ ఈస్ క్రియేట్ అండ్ రీడ్, డిలీట్ అండ్ రీడ్. లేదు ఆల్రెడీ ఇప్పుడు దీంట్లో 3వ ప్లేస్లో ఉండే ప్రోడక్ట్ ఆల్ ప్రోడక్ట్స్ డాట్ 2లో అంటే ఇండెక్స్ 2లో నేనేం చేయబోతున్నాను, ఈ ప్రోడక్ట్ని పెడతాను. 2లో ఉండేదాని యొక్క ఐడి 0, 1, 2 కదా, ఐడి 2 ఉంటుంది. ల్యాప్టాప్ అప్డేటెడ్, జస్ట్ అప్డేట్ చేసి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు పాత ప్రోడక్ట్ బదులు ల్యాప్టాప్ అప్డేటెడ్ అని కనిపిస్తుంది. దాని యొక్క ఐడి మార్చేస్తాను. సో క్రియేట్ చేసి డిస్ప్లే చెయ్యి, డిలీట్ చేసి డిస్ప్లే చెయ్యి, అప్డేట్ చేసి డిస్ప్లే చెయ్యి. అదే క్రెడ్ ఆపరేషన్. ప్రస్తుతానికి మీకు నేను ఒక 25% చెప్పాను ఎలా టేబుల్లో డిస్ప్లే చేయాలి అని. ఒకసారి మీరు దాన్ని ప్రాక్టీస్ చేసేసారు అంటే యాడ్ చేసి మరలా డిస్ప్లే చేయడం నేర్పిస్తాను, మరలా డిలీట్ చేసి డిస్ప్లే చేయడం నేర్పిస్తాను, అప్డేట్ చేసి డిస్ప్లే చేయడం నేర్పిస్తాను. విత్ దట్ వీఆర్ డన్ విత్ ది క్రెడ్ ఆపరేషన్. ఓకే,
దీన్ని ప్రాక్టీస్ చేయండి కొంతసేపు, దెన్ వీ విల్ గో టు క్రియేట్ అండ్ డిస్ప్లే. ఈరోజు కంప్లీట్ చేస్తాను క్రెడ్ నిద్రపోకుండా ఉంది.